హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ కార్న్తో కరకరలాడే పకోడీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇది పిల్లలకే కాదండోయ్, పెద్దవారికి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఓకే, ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని వేడి చేసుకుందాం. వాటర్ అనేది మరగాలన్నమాట. వాటర్ వేడైపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకుందాం. ఇది పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి, ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చెప్పాలంటే ఒక 5 minutes సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని వంపేసుకొని స్వీట్ కార్న్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక బౌల్లోకి 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి మనం ముందు ఉడికించి పెట్టుకొని చల్లారబెట్టుకున్న స్వీట్ కార్న్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుందాం. అలాగే తగినంత సాల్ట్ వేసి ఇది మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయల్ని గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలన్నమాట. అప్పుడైతేనే వాటిలో ఉన్న వాటర్ మొత్తం మనకి బయటకు వచ్చేస్తుంది. సాల్ట్ కూడా యాడ్ చేసాం కదా, సో తొందరగా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సాల్ట్ కూడా ఉల్లిపాయకు చాలా బాగా పట్టుకుంటుంది. అలాగే ఇందులోకి కొంచెం స్వీట్ కార్న్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి కానీ లేదా దంచి కానీ యాడ్ చేసుకుందాం. ఇది కూడా ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి. స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ కూడా మనకి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు, 2 పచ్చిమిర్చీలు సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం, 2 రెమ్మల కరివేపాకు తరుగు కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. చిటికెడు పసుపు, కొంచెం వాము చేతిలో నలిపి వేసేసుకుందాం. 1 టీ స్పూన్ జీలకర్రని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. అలాగే 1 స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. నిమ్మరసానికి బదులు చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మొత్తం ఫ్లేవర్స్ అన్నీ స్వీట్ కార్న్ మరియు ఆనియన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అట్లీస్ట్ ఒక 1 minute కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 కప్పు శనగపిండి యాడ్ చేస్తున్నాను, 1/2 కప్పు బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకుందాం. వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే స్వీట్ కార్న్ నుంచి వచ్చే వాటర్, ఆనియన్ నుంచి వచ్చే వాటర్ దీంట్లోకి సరిపోతుంది. ఒకవేళ జారుగా అనిపిస్తే మీకు ఇంకాస్త శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మరుగుతున్న ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇది వేసుకోవడం వల్ల పకోడీ చాలా క్రిస్పీగా గుల్లగా వస్తుందన్నమాట. ఆయిల్ మొత్తం పిండికి పట్టుకునేలాగా ఒకసారి మొత్తం కలుపుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. అలా హీట్ అయినాక సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పకోడీలు వేసుకుందాం. పకోడీ వేసాక ఆయిల్ చల్లబడింది అనిపిస్తే మళ్ళీ హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. దాదాపు పకోడీ అయితే అయిపోయిందండి, మనకి కలర్ కూడా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. పకోడీ అయితే చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అసలు స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అన్నమాట. నచ్చిన వీడియో అయితే లైక్ చేయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.